ఎస్ఎన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నేను చెప్పిన వీడియోస్కి కమెంట్ చేయండి. అలానే ఇవాళ సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశులు ఫలితాలు చెప్పుకుందాము, చూద్దాం. కన్యా రాశి మాస ఫలితాలు చూద్దాం. కన్యా రాశి గురించి మాట్లాడితే ముందుగా ఆరోగ్యం గురించి మాట్లాడదాం. ఆరోగ్యం వీళ్ళది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషలీ ఎవరైతే హాస్పిటల్లో అడ్మిటెడ్ ఉన్నారో, వీళ్ళు జనరల్ వార్డ్ కావచ్చు, ఐసీయూ వార్డ్ కావచ్చు, ఏదో అయిపోతుంది అని ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళకు మిరాకిల్ జరిగి సడన్గా హెల్త్ కండిషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అది కాకుండా జనరల్గా కూడా ఈ కన్యారాశిలో ఉన్నవాళ్ళు ఆరోగ్యం చాలా బాగుంటుంది. తెలియని ఎనర్జీ ఎక్కడి నుంచో దేవుడు ప్రసాదిస్తాడు మీకు. ఈ మాసం మీకు చాలా బాగుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ మాసం మీరు తప్పు చేయకూడదు, అంతే. తప్పు చేయకూడదు అంటే ఐ మీన్ టు సే, తినే మనం ఆహారం ఏదైతే ఉందో అది చాలా జాగ్రత్తగా తినండి, చాలు. మీకు బాగా హెల్ప్ చేస్తుంది. మనం తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నామంటే ఏ రాశి ఫలాలు కాపాడవండి, గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంతో కొద్దిగా మారాలి, మారితేనే జీవితం. సో ఆరోగ్య పరిస్థితి అయితే చాలా మెరుగ్గా ఉంది, చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్ అవుతుంది. షుగర్ తగ్గుతుంది, బీపీ కంట్రోల్లోకి వస్తుంది, మోకాలు నొప్పులు తగ్గుతాయి, రకరకాలుగా మీకు ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఈ మాసం అనేది తగ్గుతాయి. తర్వాత ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం. చెప్పదగ్గ విషయం, ఈ మాసం కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు జీవితంలో. సో ఆరోగ్య విషయంలో అయితే చాలా బాగుంటుంది. వీళ్ళు కొత్తగా యూట్యూబ్లో డైట్స్ తీసుకుంటారు, ఫాలో అవుతారు, బరువు తగ్గుతారు. అసలు ఆరోగ్య విషయంలో చమత్కారం జరగబోతుంది. తర్వాత మనం ఇప్పుడు వీళ్ళ మానసిక పరిస్థితి, ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది చూద్దాం. ఈసారి మానసిక పరిస్థితి రియాలిటీ చూస్తుంది. అంటే మనము ఏదో అప్పుడప్పుడు గాల్లో ఎగురుతాం, నాకు ఆ పోస్ట్ వచ్చేస్తుంది, నాకు ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ పడుతుంది, నేను ఒక హాస్పిటల్ కట్టేస్తాను అని గాల్లో ఎగురుతుంటారు. 99% మంది గాల్లోనే ఉంటారు. రియాలిటీ ఈ నెల చూస్తారు, మీకు అర్థమవుతుంది రియాలిటీ అనేది ఏంటి అని. మీరు ఎక్కడున్నారు, మీకు ఏది కరెక్ట్, ఏది ఎగ్జాక్ట్ సెట్ అవుతుంది మీకు అని తెలుసుకొని ఆ మార్గం ఎంచుకుంటారు. మన స్థాయి ఏంటి, మన లెవెల్ ఏంటి, మన చదువు ఏంటి, మనకి ఏది సరైనది. ప్రతి మనిషి చిరంజీవి అవ్వలేడు కదా. మనం ఏంటి అసలు, మనం ఎక్కడున్నాము, మనకి ఇప్పుడు ఏది చేస్తే బాగుంటుంది, ఆర్థికంగా కలిసి వస్తుంది, ఎంతో కొంత మనకు రావాలి కదా, అది గుర్తుపెట్టుకోవాలి. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. అది కూడా అదే రియాలిటీ మరి. ఎందుకంటే అదృష్టం ఒకటేసారి రాదు కదా. మెల్లిమెల్లిగా ఒక అడుగు తర్వాత అడుగు వేసుకుంటూ వెళ్తే ఒక స్టెప్ వస్తుంది, అప్పుడు మనిషి అనేది పైకి ఎదుగుతాడు. సో అదంతా గ్రహించి ఇవాళ జీవితం మారిపోతుంది కాదు, ఒక 2 సంవత్సరాలు కష్టపడాలి, ఒక ప్లాన్ వేయాలి. ఇప్పుడు మన పొలిటీషియన్స్ కూడా చూసుకుంటే పంచవర్ష ప్రణాళిక వేస్తారు. 5 years తర్వాత నా పార్టీ ఎక్కడ ఉంటుంది, 5 years తర్వాత నేను విన్ అవుతానా లేదా, 5 years దాకా నేను ఏం చేయాలి అని ప్రతి మనిషి లెక్కేసుకోవాలి. సో ఇదే నేను చెప్పదగ్గ విషయం. ప్రతి మనిషి, ఎస్పెషల్లీ కన్యారాశి వాళ్ళు ఈసారి ప్లానింగ్ అనేది వెయ్యాలి, వేస్తేనే మంచిది. తర్వాత వ్యాపారస్తుల గురించి మాట్లాడితే, వ్యాపారస్తులకు ఈసారి బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వ్యాపారం చేసే వాళ్ళు రూపాయికి 10 రూపాయలు వస్తాయి. ఏది, మీరు పాజిటివ్గా ఉంటే. అదే మీరు నెగిటివ్గా ఉంటే 100 రూపాయలు పోతాయి. 10 రూపాయలు వచ్చే చోట 100 రూపాయలు పోతాయి. సో మీకు అవకాశం వస్తుంది, ఈసారి పెద్ద అవకాశం వస్తుంది. దాన్ని మీరు జాగ్రత్తగా వాడి ధర్మంగా ముందుకెళ్ళి రూపాయిది 10 రూపాయలు చేసుకుంటారా, లేకపోతే ఉన్న 100 రూపాయలు పోగొట్టుకుంటారా, మీ చేతిలోనే ఉందండి. మీరే డిసైడ్ చేసుకోండి, ఇంక ఎక్కువ నేను చెప్పను. తర్వాత పరిహారాలు చూసుకుంటే వీళ్ళు విష్ణుమూర్తి ఆరాధన చేయాలి. అలానే సూర్య నమస్కారాలు చేయాలి ఈసారి వీళ్ళు.
తప్పకుండా. ఇంకోటి, వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడి ఆరాధన చేస్తారు. కానీ దాంతోపాటు అదే రోజు పొద్దున సూర్యోదయం తర్వాత మీ ఇంట్లో వినాయకుడు ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత వినాయక అర్చన ఆరాధన. సో ఇది మీ ఆర్డర్ బేసిక్గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పాజిటివ్గా ఉండండి. మనం పాజిటివ్గా ఉంటే అంతా మంచినే జరుగుతుంది. సో మనము వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మానసిక పరిస్థితి కావచ్చు, ఆరోగ్య పరిస్థితి కావచ్చు, అన్నీ చెప్పేశాము. సో నో నీడ్ టు వరీ, అంతా బాగుంటుంది. బీ హ్యాపీ, బీ సేఫ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.